అందరికి నమస్కారం. నేను డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. కారు ఎక్కగానే తలనొప్పి, బస్సులో కూర్చుంటే వాంతులు, బోటులో వెళ్తే తల తిరుగుడు, ఇవి మీకు జరుగుతాయా? అయితే ఇది మోషన్ సిక్నెస్ కావచ్చు. ఇది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ఆపాలి? 3 నిమిషాలు పూర్తిగా అర్థం చేసుకుందాం. మోషన్ సిక్నెస్ అంటే ఏమిటి? మన చెవిలో ఒక బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది, దాన్నే వెస్టిబ్యులర్ సిస్టమ్ అంటారు. ఇది మన మెదడుకు చెబుతుంది మనము కదులుతున్నామా లేక స్థిరంగా ఉన్నామా. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు కారులో కూర్చున్నారు, మీ కళ్ళు చెబుతున్నాయి నేను కూర్చున్నాను, కానీ మీ చెవి చెబుతుంది మనము కదులుతున్నాము. ఈ 2 సిగ్నల్స్ వేర్వేరు అవుతే మన మెదడు కన్ఫ్యూజ్డ్ అవుతుంది. అప్పుడే వచ్చే లక్షణాలు వాంతులు, వాంతిభావం అంటే నాజియా, తల తిరుగుడు, చెమటలు, బలహీనంగా అనిపించడం. అదే మోషన్ సిక్నెస్. ఎప్పుడు ఎక్కువగా వస్తుంది? కారులో ప్రయాణంలో, బస్సులో, బోటు ప్రయాణం, దీన్నే సీ సిక్నెస్ అంటాం. విమానంలో, విఆర్ గేమ్స్ ఆడినప్పుడు కూడా. ఈ సమస్య ఎక్కువగా వచ్చేది చిన్నపిల్లల్లో, గర్భిణీలు, మైగ్రేన్ ఉన్నవారు, ఆందోళన ఎక్కువగా ఉన్నవారు. ఎలా నివారించాలి? ఇవి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్స్. కారులో ముందు సీట్లో కూర్చోండి, బస్సులో మధ్య భాగంలో కూర్చోండి, బయట ఒక స్థిరమైన వస్తువును చూడండి, మొబైల్, పుస్తకాలు చదవడం మానండి, తేలికపాటి ఆహారం తీసుకోండి, ఫ్రెష్ ఎయిర్ ఉండేలా చూసుకోండి. మందులు ఎప్పుడు అవసరం? లక్షణాలు ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో మాత్రమే ఈ మందులు వాడాలి. డైమిన్ హైడ్రేట్ టాబ్లెట్స్, మెక్లిజిన్ టాబ్లెట్స్, కోపాలమిన్ ప్యాచ్. స్వయంగా మందులు వాడకండి, ప్రత్యేకంగా పిల్లలు, గర్భిణులు జాగ్రత్త. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ప్రయాణం లేకపోయినా తల తిరుగుడు ఉంటే, చెవిలో వినికిడి సమస్య ఉంటే, తీవ్రమైన తలనొప్పి ఉంటే, తరచుగా వాంతులు వస్తాయి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, మోషన్ సిక్నెస్ సాధారణమైన సమస్య. ఇది ప్రమాదకరం కాదు, కానీ అసౌకర్యం కలిగిస్తుంది. సరైన అవగాహన ఉంటే మీరు దీన్ని సులభంగా నియంత్రించగలరు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, ట్రావెల్ సిక్నెస్ ఉన్న వారికి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.